రియల్ టైమ్ లో ఒక రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ లోని కోడ్ ని నీట్ గా ఎలా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటామో చూపిస్తానండి. అంటే ఏముండదు, సింపుల్ గా డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుని మనం మేనేజ్ చేసుకుంటాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందర కోర్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ కి లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇవి జూమ్ లో ఎవ్రీడే 1 అవర్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, లేదంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి సిలబస్ అవి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే మన సాఫ్ట్వేర్ స్కూల్ ప్రాజెక్ట్ ని మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నప్పుడు ఇక్కడ కోర్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి 3 కోర్సులు డిస్ప్లే చేస్తాం. వాటి మీద క్లిక్ చేస్తే మనకి 3 పేజెస్ ఓపెన్ అవుతున్నాయి ఇలాగా. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 3 కోర్సుల కోసము 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. ఎందుకంటే జావా క్యాంప్ అని జావా కోసం, పైథాన్ క్యాంప్ జావా స్క్రిప్ట్ క్యాంప్ అనమాట. తర్వాత ఏంటంటే ఈ 3 పేజీల్లో ఏదైనా సరే కామన్ కంటెంట్ రిపీట్ అవుతుందో లేదో చూస్తాం. ఇదిగోండి పైన ఉన్న ఈ బుల్లెట్ పాయింట్స్ గానీ, ఈ వైదిస్ క్యాంప్ అని, కోర్స్ బెనిఫిట్స్, ఈ అదర్ ఇన్స్టిట్యూట్స్ కన్నా కానీ మనది ఎలా బెటర్, ట్రైనర్ డీటెయిల్స్, ఇవన్నీ కామన్ గా ఉంది. సో కామన్ గా ఉన్న వాటి కోసం మళ్ళీ సపరేట్ గా కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. ఇదిగోండి క్యాంప్ పాయింట్స్, ప్రైజ్, రేటింగ్ కార్డు, సో వై అని ఇదిగోండి డిఫరెంట్ కాంపోనెంట్స్ చేసాం. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ని తీసుకెళ్లి డిఫరెంట్ పేజెస్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో అంటే కామన్ గా వచ్చే కోడ్ ఒకటి ఉంది, రిపీట్ అవుతుంది. వాటి కోసం సపరేట్ కాంపోనెంట్స్ చేసాము. ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ తీసుకెళ్లి యూజ్ చేస్తాం. సో మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.